వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మేనేజ్మెంట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ డెఫినిషన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఆన్సెట్ ఆఫ్ ది ట్రూ లేబర్ పెయిన్ అండ్ ఎండ్స్ విత్ ది ఫుల్ డైలటేషన్ ఆఫ్ ది సర్వీక్స్. ఉమెన్కి ట్రూ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ డైలటేషన్ ఆఫ్ సర్వీక్స్ వచ్చేంత వరకు ఉండే స్టేజ్ని మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అని అంటాము. దీన్నే సర్వికల్ స్టేజ్ ఆఫ్ లేబర్ అని కూడా అంటారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో యావరేజ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే ప్రైమీ గ్రావిడా మదర్లో అయితే సాధారణంగా ఇది 12 గంటలు ఉంటుంది. అలాగే మల్టీపారా మదర్లో అయితే ఇది 6 గంటల వరకు ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ కోసం తెలుసుకుందాం. దీనిలో ఉపయోగించే పరికరాలు బీపీ ఆపరేటర్స్, స్టెథోస్కోప్. వీటిని ఉపయోగించి మనం మదర్కి బీపీని చెక్ చేస్తాము. నెక్స్ట్ ఫెటల్ డాప్లర్ ఫీటోస్కోప్ను ఉపయోగించి బేబీ యొక్క హార్ట్ రేట్ని తెలుసుకుంటాము. నెక్స్ట్ రెబాసో, బర్తింగ్ బాల్, యోగా మ్యాట్. వీటిని మనము ఇంట్రానేటల్ ఎక్సర్సైజెస్ చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇంచ్ టేప్ ద్వారా మనం మదర్ యొక్క ఫండల హైట్ని మెజర్ చేస్తాము. నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్. హ్యాండ్స్ని మనం శానిటైజ్ చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ వామ్ కంప్రెస్ ద్వారా మనము మదర్ యొక్క పెరినియంని స్ట్రెచ్ అవ్వడానికి అలాగే ఎపిసాటమీ రేట్ని తగ్గించడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఈ చైర్ అనేది మనం మదర్ కంఫర్టబుల్గా కూర్చోవడానికి అలాగే మసాజెస్ అనేవి అప్లై చేయడానికి, కౌంటర్ ప్రెజర్స్ ఇవ్వడానికి, అలాగే డబుల్ హిప్ స్క్వీజెస్, అలాగే లైట్ టచ్ మసాజెస్ ఇవ్వడానికి, అలాగే ఆక్యుప్రెషర్ ఇవ్వడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ పీనట్ బాల్ను ఉపయోగించి మనం మదర్ కంఫర్టబుల్గా లేటరల్ పొజిషన్లో ఉండడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ హాట్ వాటర్ బ్యాగ్, ఐస్ క్యూబ్స్, అలాగే పెర్ఫ్యూమ్స్. వీటిని ఉపయోగించి మనం మదర్కి పెయిన్ అనేది రిలీఫ్ చేయగలుగుతాము. నెక్స్ట్ గ్లౌస్, క్యాప్, మాస్క్ అండ్ యాప్రాన్. ఇవి మనం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో మనం గుర్తుంచుకోవలసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కన్సెంట్, నెక్స్ట్ ప్రైవసీ, నెక్స్ట్ సైకలాజికల్ సపోర్ట్, బర్త్ కంపానియన్, హ్యాండ్ వాష్, జనరల్ అసెస్మెంట్, అబ్డామినల్ ఎగ్జామినేషన్, వజైనల్ ఎగ్జామినేషన్, పెయిన్ రిలీఫ్ మెజర్స్, ఫుడ్ అండ్ ఫ్లూయిడ్, బ్రీతింగ్, అరోమా, అలో టు మూవ్, బ్లాడర్ ఎంటీ, వామ్ కంప్రెస్, కంటిన్యూస్ ఫెటల్ మానిటరింగ్, ప్రిపేర్ ఎక్విప్మెంట్, పార్టోగ్రాఫ్, డాక్యుమెంటేషన్. వీటి కోసం ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ కన్సెంట్. మన మదర్ వచ్చిన తర్వాత మన ఎగ్జామినేషన్ చేసే ముందు ఖచ్చితంగా మనము రిటర్న్ కన్సెంట్ కానీ అలాగే వెరబల్ కన్సెంట్ కానీ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రైవసీ. మనం మదర్ని ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రైవసీ అనేది కల్పించాలి. మన కర్టెన్స్ అవి ప్రొవైడ్ చేయాలి, లేదా కర్టెన్స్ లేకపోతే డోర్స్ క్లోజ్ చేయడము, విండోస్ క్లోజ్ చేయడం చేయాలి. నెక్స్ట్ మదర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇనిషియల్గా మన అసెస్మెంట్ చేయాలి. ఫస్ట్ బ్రీఫ్ హిస్టరీని తీసుకోవాలి. ఇందులో మదర్ ఏ కంప్లైంట్తో వచ్చిందో ఫస్ట్ మనము అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ మదర్ యొక్క ఓబీ స్కోర్ అంటే ఎన్నో గ్రావిడా, నెక్స్ట్ ప్యారిటీ ఎంత, అబోర్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డెత్స్ ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ మదర్ యొక్క ఏజ్, మ్యారిటల్ స్టేటస్, అలాగే మెన్స్ట్రువల్ హిస్టరీని, అలాగే మెడికల్ హిస్టరీ, సర్జికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీని అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎల్ఎంపీని అడిగి ఈడీడీని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ మదర్ యొక్క రిపోర్ట్స్ని చెక్ చేయాలి. ఇందులో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, అలాగే యూరిన్ ఎగ్జామినేషన్స్, నెక్స్ట్ స్కానింగ్ రిపోర్ట్లని మనము చెక్ చేయాలి. నెక్స్ట్ మనం మదర్కి బర్త్ కంపానియన్ని అలౌ చేయాలి. బర్త్ కంపానియన్ని అలౌ చేయడం ద్వారా మనం మదర్ యొక్క టెన్షన్ తగ్గించి సైకలాజికల్ సపోర్ట్ని కల్పించడమే కాకుండా ఇది ఎడ్రినలిన్ అనేది డిక్రీజ్ అవ్వడానికి, అలాగే ఆక్సిజన్ని రిలీజ్ని ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం మదర్కి ఎగ్జామినేషన్ చేసే ముందు ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి శానిటైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో మనము మదర్ని కంఫర్టబుల్గా ఉండమని చెప్పాలి. అలాగే మదర్ని హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ చేయాలి. మదర్ ఏమైనా పేల్గా ఉందా, లేకపోతే ఏమైనా ఎడిమా ఉందా, పెడల్ ఎడిమా ఉందా అనేది మనము ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్
అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేసే ముందు మనం మదర్ని బ్లాడర్ ఎంటీ చేసుకోమని చెప్పాలి. అలాగే కంఫర్టబుల్గా లయింగ్ డౌన్ పొజిషన్లో ఉండమని చెప్పాలి. నెక్స్ట్ మదర్ని మనము ఎగ్జామినేషన్ చేసే ముందు ఎల్ఎంపీని అడిగి ఈడీడీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మదర్ని కంఫర్టబుల్గా ఉండమని చెప్పాలి. నెక్స్ట్ మదర్ యొక్క లెగ్స్ని మనం బెడ్షీట్తో కవర్ చేయాలి. నెక్స్ట్ విజువలైజేషన్లో మన మదర్ యొక్క అబ్డోమిన్ షేప్ అనేది ఎలా ఉంది అనేది చూడాలి. నెక్స్ట్ ఇందులో మదర్ అబ్డోమిన్ మీద స్ట్రైయా గ్రావిడారం, లీనియా నైగ్రా, ఇంకా ఏమైనా సర్జికల్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, లేదా బ్రూయిషెస్ కానీ ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా చూడాలి. నెక్స్ట్ మన హ్యాండ్ని మదర్ యొక్క ఫండస్ దగ్గర జేపిస్టర్నం నుంచి ఫండస్ అనేది మనకి ఎక్కడ టచ్ అవుతుందో చూసి అక్కడి నుంచి మనం ఇంచు టేప్తో సింపైసిస్ ప్యూబిస్ వరకు ఇంచు టేప్ ద్వారా ఫండల్ హైట్ని మనము మెజర్ చేయాలి. నెక్స్ట్ దాన్ని మనము డాక్యుమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ ఫండల్ పాల్పేషన్, ఇంకా లేటరల్ పాల్పేషన్. దీని ద్వారా మనము బేబీ యొక్క లై పొజిషన్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలి. లాంగిట్యూడినల్లో ఉందా, లేదా ఆబ్లిక్లో ఉందా, లేదా ట్రాన్స్వర్స్లో ఉందా తెలుసుకుంటాము. అలాగే బేబీ అనేది ప్రజెంటేషన్ వెర్టెక్స్ ప్రజెంటేషన్లో ఉందా, లేదా బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పెల్విక్ పాల్పేషన్. దీని ద్వారా హెడ్ అనేది ఎంగేజ్ అయిందా, లేదా అన్ఎంగేజ్డ్గా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎంగేజ్ అయితే ఫేటస్ ఏ స్టేషన్లో ఉంది, ఒకవేళ 3/5 పాల్పబులా 4/5 పాల్పబులా అనేది మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆస్కల్టేషన్. దీనిలో మనము ఫీటోస్కోప్ని కానీ అలాగే ఫెటరల్ డాప్లర్ని కానీ ఉపయోగించి మనము ఆస్కల్టేషన్ అనేది చేయాలి. ఇందులో ఆస్కల్టేషన్ చేసేటప్పుడు మనం మెటర్నల్ పల్స్ని కూడా మనం కౌంట్ చేయాలి. ఖచ్చితంగా ఈ ఆస్కల్టేషన్లో ఫేటల్ హార్ట్ రేటు మనం ఒక 1 full minute కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఫైండింగ్స్ని మనము డాక్యుమెంటేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ వజైనల్ ఎగ్జామినేషన్ చేసే ముందు మనం ప్రొసీజర్ని మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మదర్ని కన్సెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఆమెని రీఅష్యూర్ చేసి కంఫర్టబుల్గా ఉండమని చెప్పాలి. ఇందులో మనం వజైనల్ ఎగ్జామినేషన్లో మనము ఫస్ట్ డైలటేషన్ చూస్తాము. డైలటేషన్ అంటే ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ ది సర్విక్స్ అనేది క్లోజ్గా ఉందా, ఓపెన్లో ఉందా అనేది చూడాలి. ఒకవేళ సర్విక్స్ క్లోజ్ అయితే దాన్ని మనం 0 స్కోర్ ఇవ్వాలి. లేదా 1 సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్ అలాగా మనం 10 సెంటీమీటర్స్ వరకు మెజర్ చేస్తాము. నెక్స్ట్ ఎఫేస్మెంట్ అంటే ఏంటంటే థిన్నింగ్ ఆర్ షార్టనింగ్ ఆఫ్ ది సర్విక్స్ అనేది థిన్గా ఉందా, థిక్గా ఉందా ఉంటే మనము 10 to 100% మనం మార్క్ చేస్తాము. నెక్స్ట్ ప్రజెంటింగ్ పార్ట్ అనేది సెఫాలికా లేదా బ్రీచా అనేది మనం చూడాలి. నెక్స్ట్ స్టేషన్, హెడ్ అనేది ఎంగేజ్ అయిందా, ఫ్లోటింగ్లో ఉందా, ఒకవేళ డిసెంట్ అయితే ఎంతవరకు డిసెంట్ అయింది, 0 స్టేషన్లో ఉందా, లేకపోతే మైనస్ స్టేషన్లో ఉందా, ప్లస్ స్టేషన్లో ఉందా అనేది మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ మెంబ్రెయిన్స్ అనేవి ఇంటాక్ట్గా ఉన్నాయా, లేదా లీకింగ్ అయితే మెకోనిమా క్లియర్ లైక్రా మెకోనిమా అయితే థిక్ అనేది మనము చూడాలి. నెక్స్ట్ పెల్విస్ అనేది యాడిక్వేట్గా ఉందా, ఇన్యాడిక్వేట్గా ఉందా అనేది మనము చూడాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ మనం మదర్కి పెయిన్ రిలీఫ్ మెజర్స్ కోసము తెలియచేయాలి. మదర్కి మనము ఇంటర్నేటల్ ఎక్సర్సైజెస్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. అలాగే మదరు ఎక్కువగా మూవ్ అవ్వడానికి అప్రైట్ పొజిషన్లో లేదా స్టాండింగ్గా, సిట్టింగ్గా మదర్ ఏ కంఫర్టబుల్గా పొజిషన్లో ఉంటే మనం ఆ పొజిషన్లో ఉండడానికి ఎంకరేజ్ చేయాలి. అలాగే మదర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో మనం మదర్ని ఫుడ్ అండ్ ఫ్లూయిడ్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. అలాగే మదర్ని బ్రీతింగ్ టెక్నిక్ కోసం తెలియచేయాలి. మదర్ ఒకవేళ మైల్డ్ కాంట్రాక్షన్స్ వస్తుంటే మదర్కి స్లో బ్రీతింగ్ కోసం తెలియచేయాలి. ఒకవేళ స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ వస్తే ఫాస్ట్ బ్రీతింగ్
తీసుకోమని చెప్పాలి. దీని ద్వారా బేబీకి ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని, అలాగే మదర్‌కి పెయిన్ రిలీఫ్ వస్తుందని తెలియచేయాలి. నెక్స్ట్ మదర్‌ని మనము బ్లాడర్ ఎంప్టీ చేసుకోమని చెప్పాలి. ఒకవేళ మదరు వాష్‌రూమ్‌కి వెళ్ళలేని స్థితిలో ఉంటే గనక మనము క్యాథటరైజ్ చేసి బ్లాడర్‌ని ఎంప్టీ చేయాలి. నెక్స్ట్ ఫెటల్ మానిటరింగ్. మనము ఫీటోస్కోప్‌ని కానీ, అలాగే ఫెటల్ డాప్లర్‌ని కానీ యూజ్ చేసి కంటిన్యూస్ ఫెటల్ మానిటరింగ్ అనేది చేయాలి. మదరు ఒకవేళ లెటెంట్ ఫేజ్‌లో ఉంటే ఎవ్రీ 30 మినిట్స్‌కి మనము ఫెటల్ హార్ట్ రేట్‌ని చెక్ చేయాలి. అలాగే ఒకవేళ మదర్ యాక్టివ్ ఫేజ్‌లో ఉంటే మనము ఎవ్రీ 15 మినిట్స్‌కి ఫెటల్ హార్ట్ రేట్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫెటల్ హార్ట్ రేట్ చెక్ చేసేటప్పుడు కాంట్రాక్షన్స్ తగ్గిపోయిన తర్వాత, ప్రతి కాంట్రాక్షన్ తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనము హార్ట్ రేట్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ ఖచ్చితంగా 1 ఫుల్ మినిట్ అలాంగ్ విత్ మెటర్నల్ పల్స్ అనేది మనం ఫెటల్ హార్ట్ రేట్ని మనం చెక్ చేయాలి. నెక్స్ట్ పార్టోగ్రాఫ్. ఈ పార్టోగ్రాఫ్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మదర్‌కి 4 సెంటీమీటర్స్ డైలటేషన్ అనేది వచ్చినప్పటి నుంచి మనము పార్టోగ్రాఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇందులో మనము మదర్ యొక్క ఐడెంటిఫికేషన్ డేటాని నోట్ చేస్తాము. ఇందులో మదర్ యొక్క పేరు, వైఫ్ ఆఫ్, నెక్స్ట్ ఏజు, ప్యారిటీ, నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్, టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆర్వైఎంని మనము నోట్ చేస్తాము. నెక్స్ట్ డైలటేషన్. నెక్స్ట్ డైలటేషన్లో మనము మదర్‌కి 4th అవర్లీ వజైనల్ ఎగ్జామినేషన్ చేసి ఎంత డైలటేషన్ ఉందో మనము ఇంటూ మార్క్లో మనం పార్టోగ్రాఫ్లో నోట్ చేస్తాము. నెక్స్ట్ ఫేటస్ హార్ట్ రేట్ని మనం ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్లీ చెక్ చేసి డాట్స్ రూపంలో మనం పార్టోగ్రాఫ్లో నోట్ చేయాలి. నెక్స్ట్ మెంబ్రెయిన్స్ అనేవి ఇంటాక్ట్గా ఉన్నాయా లేదా లీకింగా, రప్చరా. ఒకవేళ రప్చరా అయితే మెకోనియమా క్లియరా అనేది మనము ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్లీ మనము బాక్సెస్లో నోట్ చేయాలి. నెక్స్ట్ మదర్ యొక్క కాంట్రాక్షన్స్ని, ఒకవేళ మైల్డ్ కాంట్రాక్షన్స్ అయితే మనం డాట్స్ రూపంలో చూపించాలి. ఒకవేళ మదర్‌కి మోడరేట్ కాంట్రాక్షన్స్ వస్తుంటే వాటిని మనం లైన్స్ రూపంలో మార్క్ చేయాలి. మదర్‌కి స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ వస్తే దాన్ని మనము డార్క్గా నోట్ చేయాలి. నెక్స్ట్ మదర్‌కి మనం ఏవైనా ఐవీ ఫ్లూయిడ్స్ పెడితే లేదా డ్రిప్ కానీ స్టార్ట్ చేస్తే మనం అది ఫ్లూయిడ్స్ కాలంలో మనము నోట్ చేయాలి. నెక్స్ట్ మెటర్నల్ వైటల్స్. ఇందులో మనము మెటర్నల్ యొక్క బీపీని అలాగే టెంపరేచర్ని ఎవ్రీ 4th అవర్లీ మార్క్ చేయాలి. నెక్స్ట్ మెటర్నల్ పల్స్ని ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్లీ మనము మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వామ్ కంప్రెస్. ఈ వామ్ కంప్రెస్ ద్వారా మనము మదర్‌కి పెయిన్ రిలీఫే కాకుండా పెరినియం ఈజీగా స్ట్రెచ్ అవ్వడానికి, అలాగే వితౌట్ ఎపిసాటమీ డెలివరీ అనేది మనం చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో మనం డెలివరీ ట్రే అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇందులో మనము 2 ఆర్టరీ ఫోర్సెప్స్, నెక్స్ట్ ఎపిసాటమీ సిజర్స్, నెక్స్ట్ మ్యూకస్ సక్కర్, అలాగే జైలోకెన్ ఇంజెక్షన్, నెక్స్ట్ జైలోకెన్ జల్లీ, నెక్స్ట్ క్యాట్ గట్స్, సిరంజెస్, కాటన్ స్వాబ్స్, అలాగే స్టెరైల్ ప్యాడ్స్ని మనము ఇంకా అంబ్లికల్ కార్డ్ క్లాంప్స్ని మనము రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. మనము ఏమైతే ఇనిషియల్గా మనము మదర్ని అబ్జర్వ్ చేసామో వైటల్స్ని, అలాగే అబ్డామినల్ ఎగ్జామినేషన్ని ఫైండింగ్స్ని, నెక్స్ట్ పీవీ ఫైండింగ్స్ని మనము డాక్యుమెంటేషన్లో నోట్ చేయాలి. అలాగే మనము ఏమేమి పెయిన్ రిలీఫ్ మెజర్స్ అయితే మదర్‌కి యూజ్ చేసామో వాటిని మనము డాక్యుమెంటేషన్లో చూపించాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మేనేజ్మెంట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ కోసం మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.